కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాగా బాండింగ్ అయ్యి మంచి క్లోజెస్ట్ గా రావాలి అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఏదో ఒక మూమెంట్ ని ఇలా యూటర్న్ చేస్తుంది. అంటే డిస్టెన్స్ బట్టి ఒక బాండింగ్ లేదు అంటే కొన్ని వర్డ్స్ అనేది హార్ట్ గుండిపోతుంది, లేదా నా వెనకాతల కొండంత అండ అని ఒక ధైర్యం ఏదో ఒక సందర్భంలో ఇచ్చే విషయంలో హార్ట్ అయి ఉంటుంది. అలా మీ విషయంలో అయింది? అలా ఇప్పుడు ఇది అయింది కదా. తర్వాత ఏ రోజు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా అంటే వాడి దగ్గర ఉన్నా లేకపోయినా నేను అడిగాను అంటే అసలు ముందు వెనక ఆలోచించడు. ఇంకా అది అడిగింది వెళ్ళి ఇచ్చేయాలి అంతే, అదే ఆడి మైండ్లో ఉంటుంది. ఎలా అయినా సరే ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే పంపించేస్తాడు అన్నమాట. అది నేను అసలు ఎవరి దగ్గర కూడా నేను అంత అంటే నేను చాలా ఫ్రీగా ఉండగలను. మ్యారేజ్ అయ్యి వచ్చేసినా కూడా నేను ఇప్పటికీ కూడా నాకు ఇట్లాంటి బ్రదర్స్ దొరికారు అన్నది మాత్రం నాకు ఇద్దరుని. సో అంటే పెద్దన్నయ్య ఎక్కువ మాట్లాడు కామ్ కాబట్టి తను ఫోన్ చేయడు. చిన్నన్నయ్య మాత్రం రోజు ఫోన్ చేస్తాడు. రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నాం అది మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. రోజుకి ఒక్కసారైనా సరే ఎలా ఉన్నారా ఏంటి అని ఒకసారి వెళ్ళిపోయే ముందు లేదా జిమ్కి వెళ్ళే ముందు చేసేసి మాట్లాడి ఆ రోజు కంప్లీట్ అనమాట. మీకు విషయం తెలుసా, అసలు బయటికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పటికీ కూడా నేను చెయ్యను. అంటే అమ్మ అంటే నాకు చాలా, మదర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అసలు బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుంటే బయటికి వెళ్ళాడు. అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఎంత అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా డేలో బయటికి మళ్ళా వచ్చేస్తాడా, మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాడా, మళ్ళా దండం పెట్టుకుని వెళ్తాడు. సో ఆ లాకెట్లో అది అంటే అందరూ వేరేగా అనుకున్నారు. నాకు తెలుసు అది ఎందుకు అంటే అప్పటి వరకు నాకు తెలీదు ఆ లాకెట్ పట్టుకెళ్తున్నాడు అన్న విషయం. అలాగా నాకు అసలు స్పెషల్ ఏమిటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మను వాడు అన్ని రోజులు అలా విడిచిపెట్టి ఉండలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో కాంటాక్ట్ మాట్లాడేవాడు. ఫోన్ లో మాట్లాడతాడు. ఇక్కడ దీంట్లో బిగ్ బాస్ లోకి వెళ్తే అది ఉండదు కదా వాడికి. సో అమ్మను వదిలేయాలన్నది చాలా పెద్ద వాడికి ఇది. అంటే షూటింగ్లకి వెళ్ళినప్పుడు వదిలేళ్ళాడు కానీ ఫోన్ లో మాట్లాడేవాడు తనతోటి. ఇప్పుడు అది కూడా ఉండదు కదా. సో అమ్మ రెస్పెక్ట్ అనమాట. అది ఒక సూట్ కేసులో పడేసేది కాదు. తనకి ఆ వాల్యూ అదే గురువు గారికి కూడా తను ఇచ్చే వాల్యూ ఆ రెండిట్లోనే అది ఉంది. సో దాన్ని ఆ సూట్ కేసులో అంటే అమ్మని సూట్ కేసులో నేను పెట్టి పట్టుకెళ్ళిన ఆ ఫీలింగ్ తోటి వెళ్ళాడు అనమాట. సో అది వేరేగా అనుకున్నారు అందరూ. నాకు తర్వాత నాకు అర్థమైంది. నేను కూడా నాకు తెలియదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని. వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను. అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను అసలు ఏమీ లేదు, మాకు ఏమీ తెలియదు. స్టేజ్ మీద నేను చూసి అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి అదేంటి ఆ లాకెట్ ఏ సూట్ కేసులో పెట్టి ఇప్పుడు లేడీస్ అందరు తెచ్చుకోలేదా, ఇట్లా పట్టు రావచ్చు కదా, దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు. మెయిన్ తనతోటి తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది. సో కొంచెం అది కూడా నాకు అనిపించింది. ఓకే దీని గురించే పట్టుకెళ్ళాడు అన్న ఇది, అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకి. ఇప్పటికీ కూడా అమ్మని మేము ఎంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి? నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది. ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు. ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే 100 times చేస్తుంటాను డేలో. నాకు అసలు అంటే అసలు ఏం జరిగింది, ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ ఇరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను.
అంటే అంతసేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇప్పటికే కూడా. ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు. అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు. మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్. మనకి ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతావన్నీ. డబ్బు ఒకటే కాదు, ఓకే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు కనుక మీరు ఇలా ఉండండి అలా ఉండి. తనతో మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి. హెల్త్ బాగా ఉండాలి, ఇది చేయండి అది చేయండి, ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి, ఇలాంటివే చెప్తాడు. అలాంటి తనకి నాకు అలాగయ్యేసరికి తీసుకోలేకపోయాను. చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే, అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది. ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు, మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో పెట్టారు, అది షర్ట్ మెంచ్ కూడా నాకు తెలుస్తుంది సపోర్ట్ లాగా. పాప కూడా వెళ్ళగానే నాన్న చూపించి నేను చూసి కూడా నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను, లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి, ఇంకా ఏదో ఉంది సంథింగ్. కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాండ్ పవన్, ఈ పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ చాలా టీనేజర్స్ కదా, 23-25 ఏజెస్ వాళ్ళు. వాళ్ళతోటి పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అండ్ తనుజ గారిది అండ్ సో నాకైతే ఎంత బాగా నిజంగా నా సొంత మేనకోడలాగా అనిపించింది తనుజ. ఆ రీల్స్ అవి చూస్తుంటే స్టార్టింగ్ లో బాండింగ్ సూపర్, చాలా చాలా నచ్చింది నాకైతే. నేనైతే వెళ్తే తనుజాని చాలా చేసేదాన్నేమో నిజంగా. అండ్ తనుజకి దివ్యకి పడట్లేదు, ఇద్దరికి అలిగిపోతున్నాడు బాబు. అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నాన్ని అంటే బన్నానితో ఎలా ఉంటది అంటే, ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే, ఇప్పుడు కోవిడ్ టైంలోని వాళ్ళకే షూట్స్ ఉండవు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి. ఇంట్లో మా శిరీష గోల, ఈయనేమో షూట్కి వెళ్ళకుండా ఇలా అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్పి అట్లా అంటే అంత ఇదైపోతాడు. అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్లా ఉండిపోతాడు. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నాన్ని పిలుస్తుందో, సో సిస్టర్ అనే తెలుసు వాడికి, బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో. ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దివ్యాదిని బన్ అనేది. బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ కి పంపించారు కదా అన్నని, అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్యతోటి. అంటే మైండ్ లో అది ఉంది తనకి, నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు. అంటే అలా నటించలేకపోతున్నాడు తను. అక్కడ మనం అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా, వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా. నటిస్తే అంతవరకు అది కరెక్ట్. సో దాని వల్ల తనేం ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు, తినికి చెప్పలేకపోతున్నాడు, తనకి చెప్పలేకపోతే మధ్యలో నిలిపోయి ఒకసారి అరిచాడు పాపం, దివ్య మీద కూడా అరిచాడు. అరిచి మళ్ళా చాలా ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. అంటే ఎప్పుడు కూడా నిన్న ఎపిసోడ్ లో చెప్పారు కదా, నేనే సొంత అన్నయ్య అనుకుని. అవును నిజమే, బాండింగ్ ఐ థింక్ ఇంకా ట్రోల్స్ ఆగుతాయి మేబీ అనుకుంటున్నాను, ఆపుతారు అని. పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్నయ్యలాగే ట్రీట్ చేసి, అంటే కొంచెం ఎక్కువ అవ్వడం, డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం. అదే తనుజ అంటే క్యూట్ గా మాట్లాడుతుంది కదా, నాన్న అనుకుని. సో క్యూట్, అది చాలా బాగుంది. అది నాకు కూడా చాలా నచ్చింది. వాళ్ళ డాటర్స్ కి కూడా బాగా. అసలు నిన్న తనైతే
నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు. అసలు ప్రోమో చూసి నాకు ఏడిపొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం. తర్వాత నేను నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు, చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఇంత బాగా మాట్లాడారు అంటే నిజంగా బాగా మాట్లాడాను అత్త అని అడుగుతుంది. అంటే భరణి సార్ పేజెస్ లో, సుమన్ శెట్టి గారి పేజెస్ లో, తనుజ గారి పేజెస్ లో, అందరితో ఎంత బాగా మింగిలై బాగా మాట్లాడాను. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయినా, నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను. దట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సింది నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైంలో అని నాకు అనిపించింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.